బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రివర్యుని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామరెడ్డి గారికి, ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి పెద్దలు రామకృష్ణరావు గారికి, జిల్లా కలెక్టర్లు ఉజాముల్ గారికి, దీపేష్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. బట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకి సహాయం చేయాలి. నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏమి లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందుంది. అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా, అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని బట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్ళొస్తాము, మనవాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపులోనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి బట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. వారి సూచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి బట్టి గారు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసులో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు. 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదం సార్. ఇప్పుడు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రివర్యుని మాట్లాడమని విన్నపం. సభకు నమస్కారం. పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎంపీ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి, ఇద్దరు కలెక్టర్లకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి, రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే
మీ సూచనలు తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు భట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్ళకి కానీ ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. నిర్ణయం మేమేమి ప్రియాక్యుపైడ్ మైండ్ తో ఇక్కడ కూర్చోలేదు. ఇందాక భట్టి గారు కానీ తుమ్మల గారు కానీ చెప్పినట్లు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్ కమిటీగా అధ్యక్షులుగా భట్టి గారు మిగతా మెంబర్లు మేమందరం ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో మిగతా 9 జిల్లాల్లో కూడా రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని భట్టి గారు చెప్పినట్టు రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది, అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని నిన్ననో మొన్ననో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక భట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఈ అసెంబ్లీలోనే పెడతాం, మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం, గతంలో మీరు ఏం చేశారో అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు, తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కంక్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ భట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలు సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి. కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటిగా చెప్పాలని రైతులకి సపోర్టు చెప్పడానికి వచ్చిన మేధావులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సార్ తమరి అనుమతితో ఇప్పుడు చర్చని మొదలు పెట్టచ్చు సార్. సభలో వివిధ రైతు సంఘాల నుంచి, కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి, చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతుల నుంచి ఇతర వివిధ రిప్రజెంటేటివ్ శాంపుల్ ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది సార్. సభకు అందరికందండి, మీకు ఒకసారి మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నారో చేయలేపితే మీకు అందరికీ 4-5 మైకులు పెట్టడం జరిగిందండి. మైక్ మీ దగ్గరకు వస్తుంది, మీరు చర్చను మొదలు పెట్టవచ్చు. మొట్టమొదటిగా ఈ తల్లాపురెడ్డి గారి నాగిరెడ్డి గారిని లక్ష్మీపురం గ్రామం నుంచి వచ్చారండి, ఎర్రుపాలెం మండలం. మైక్ అందిస్తారండి.
తల్లాపురెడ్డి నాగిరెడ్డి గారండి. సభకు నమస్కారం అండి. నా పేరు నాగిరెడ్డి అండి. మాది లక్ష్మీపురం గ్రామం, ఇరుపాల మండలం. సార్, ముందుగా ఈ రైతు భరోసా పథకం అమల్లో రైతుల అభిప్రాయ సేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం, ముందుగా రైతులందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలండి. అలాగనే రైతు భరోసా పథకం ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చాను సార్. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్. రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం, ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవో గారు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏం లేదని తెలియక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్తో పాటు మైక్రోన్యూట్రియన్స్ లేక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్ వాడటం జరిగింది సార్. అది కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరటం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పశుమతి చంద్రరావు గారండి, కల్లూరు గ్రామం నుంచి అండి. చంద్రరావు పశుమతి గారండి. మైక్ అందించాలండి. సభకు నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం రైతులకి. ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా రైతులను అడిగి చేయలేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులకి గుర్తించి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం మంచిది. ఇప్పుడు ఎక్కడ చెప్పినట్టుగా ప్రభుత్వ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ఈ సొమ్ముని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. వేల కోట్లు నష్టం చేస్తున్నారు. కాబట్టి దగ్గర 30-40% లాగడ అయిన డబ్బులు పాడైపోయి ఇప్పుడు అది గ్రహించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం డబ్బు పాడవకుండా, ప్రజలకు ఇబ్బంది లేకోకుండా అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఎరువులు కూడా సబ్సిడీపై ఇవ్వడం మంచిది. ఇదివరకు కూడా యంత్రాలు ఇచ్చారు, అట్లే మళ్ళీ ఇవ్వాలా. ఏదైనా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. పంటలు పండితేనే బాగుంటాయి. ముఖ్యంగా నీటి వనరులు కానివ్వండి, ఏది కూడా ఫస్ట్ మనిషికి ఆహారం లేనిది ఏది నడవదు. కాబట్టి మన ఆహారం ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే తిరగలుగుతాం. కానీ దీనికి మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. వాళ్ళకి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలు నిర్ణయం చెప్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి చేయాలని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చంద్రరావు గారు. నెక్స్ట్ దీవెల రామకృష్ణ గారు తల్లాడ నుంచి అండి. సభకి నమస్కారం. పైన కూర్చున్నటువంటి మంత్రుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రైతు భరోసా అనేది చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేలా అందరికీ ఉపయోగపడాలండి. మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా చిన్న సన్నకారు రైతులకి ఇది భూస్వాముల్ని ఇంకా పెంచే విధంగా ఉండకుండా గుట్టలకి వెంచర్లేసిన వారికి వేరే సాగులో ఉన్న భూములకే ఈ రైతు భరోసా పథకాన్ని అందించి సాగులో లేనటువంటి భూములను తీసేయాలి. గత ప్రభుత్వం అన్ని రకాల